ఇప్పుడు ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ వచ్చింది. పావు ఎకరా వచ్చి 42.5 లక్షలు, హాఫ్ ఎకరా వచ్చి 85 లక్షలు విత్ చుట్టూ కాంపౌండ్ వాలు అండ్ సెక్యూరిటీ రూమ్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఎలక్ట్రిసిటీ గానీ ప్రతి ప్లాట్‌కి వాటర్ కనెక్షన్స్‌తో 24/7 సెక్యూరిటీతో వెంచర్ 27 ఎకర్స్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్‌తో ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది మనకి సదాశివపేట దగ్గరలో ముంబై హైవేలో స్టార్ట్ అయింది. ఇది సదాశివపేట టౌన్ నుంచి లెఫ్ట్ సైడు మనకి మొమిన్పేట మున్సిపాలిటీ ఉంటుంది. అది ఒక చిన్న టౌన్ అనమాట. ఆ మున్సిపాలిటీకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. జస్ట్ మనం ముంబై హైవేలో కంది ఐఐటి, సంగారెడ్డి దాటిన తర్వాత నెక్స్ట్ సదాశివపేట అయితే వస్తుంది. దీన్ని ముంబై హైవే అంటే అత్యంత రద్దీగా ఉండే ముంబై హైవేలో ఈ ప్రాజెక్ట్ అయితే మనకు సదాశివపేట దగ్గర ఉంది. కంది ఐఐటి కానీ చాలా కంపెనీస్, ఇటు జహీరాబాద్ కానీ అండ్ సదాశివపేట టౌన్ కూడా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అలాంటి మంచి ఏరియాలో మనకి సదాశివపేట నుంచి లెఫ్ట్ సైడ్ మొమిన్పేట వస్తుంది. మొమిన్పేట మున్సిపాలిటీకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ 27 ఎకర్స్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రీసెంట్ ఇప్పుడు చూస్తున్న రోడ్ వచ్చేసి రీసెంట్గానే 60 ఫీట్ కూడా మనకు శాంక్షన్ అయింది. 60 ఫీట్ దగ్గరే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. పావు ఎకరా వచ్చి 42.5 లక్షలు, హాఫ్ ఎకరా వచ్చి 85 లక్షలు అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. అండ్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ అయితే వస్తుంది. అండ్ ప్రతి ప్లాట్కి కూడా మనకి వాటర్ కనెక్షన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండ్ 27 ఎకర్స్ ప్రాజెక్ట్ కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సెక్యూరిటీ ఆఫీస్ రూమ్ ఉంటుంది. అండ్ ఒక వాచ్మెన్ రూమ్ కూడా ఉంటుంది అనమాట. సో సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఎవరైనా ఫామ్ ల్యాండ్ కానీ ఫామ్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండే ఏరియా ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే ఒక 10 months బ్యాక్ మనకి మొబిలిటీ వ్యాలీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ నియర్లీ మనకు వచ్చేసి ఒక 1200 ఎకరాల ప్రాజెక్ట్. దీంట్లో చాలా కంపెనీస్కి ల్యాండ్ అయితే ఇచ్చారు. అండ్ మీరు చూస్తుంది ఆల్రెడీ లైవ్ వీడియో అనమాట. వర్క్ కూడా ఆల్రెడీ రీసెంట్గానే రోడ్ కటింగ్స్ చేసి చాలా ల్యాండ్ అనేది కంపెనీస్కి అనేది అలొకేట్ చేస్తున్నారు. అండ్ నియర్లీ 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడికి వస్తుందన్నమాట. చాలా కంపెనీస్ కూడా కొన్ని అలొకేట్ చేశారు. సో మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ దగ్గరలో ఈ ప్రాజెక్ట్, దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డుకి కూడా మనకి ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఉంటుంది. దాంతోపాటు ఈ ఏరియాలో ఉన్న డీటీసీపీ ప్లాట్లు మీరు ఎంక్వైరీ చేసుకొని తర్వాతే మా ప్రాజెక్ట్ దగ్గరికి రండి. ఎందుకంటే డీటీసీపీ ప్లాట్ వచ్చి 14 నుంచి 17, 18 వరకు నడుస్తుంది. సో అలాంటి బెస్ట్ ఏరియాలో మన పావు ఎకరా, హాఫ్ ఎకరా ప్రాజెక్ట్స్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. చూడండి ఒకసారి.